సండే రోజు హాలిడే వస్తే సండే అనేది ఫన్ డే అంటారు, కానీ రియాలిటీ ఇలాగనే ఉంటుంది. ఎందుకంటే ఆ వారమంతా హడావిడిగా వెళ్ళిపోయేవాళ్ళు ఆ రోజు కొంచెం లేట్గా లేదా ఏమైనా పనులు చేస్తుంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు సండేనే. ఇక నా సండే అయితే ఇలా ఉందనమాట. ఆ రోజు నాకు వీక్ ఆఫ్ లేదు, ఆఫీస్ ఉంది. సో ఆఫీస్ అయితే లాగిన్ అయిపోయాను. ఆఫ్టర్నూన్ కల్లా లాగౌట్ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే ఇంకా హాల్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు పొద్దున్నే మా హస్బెండ్ అని చైతన్య వెనుకొని వెళ్ళారనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇక నాయన శ్రీని వాళ్ళ పెద్దమ్మ తీసుకెళ్ళింది, అదేనండి మా అక్క తీసుకెళ్ళింది అనమాట. వీక్ ఆఫే కదా, నువ్వు ఇల్లు శుభ్రం చేసుకో అడ్డం లేకుండా ఉంటుందని. నేను ఒక్కదాన్నే క్లీన్ చేసుకుంటున్నానని మా పక్కన పావనక్క వాళ్ళ అమ్మ అయితే నాకు కొంచెం హెల్ప్ చేసిందనమాట. మామూలుగా వంటగది బెడ్రూమ్ అంటారా, కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ నాకు ఈ బొమ్మల సెక్షన్ మాత్రం అలా అనిపించదు అనమాట. అంత ఇష్టం అనమాట బొమ్మలు, అంత బాగా చూసుకుంటాను. నేను బెడ్రూమ్లో చూపించినప్పుడు మీరు గమనించుంటే ఒక రెండు బ్లాక్ బ్యాగ్స్ ఉన్నాయి కదా నల్లటివి, దాంట్లో కూడా బొమ్మలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ పడైపోయిన తర్వాత అవి పెట్టచ్చు అనేది జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. నార్మల్గా కవర్స్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు అలా నచ్చదు. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఇలాగే నచ్చుతుంది అనమాట. ఇంకా బొమ్మల సెక్షన్ ఇవంతా కూడా అయిపోయింది. ఇక ఏమైందంటే ఈరోజు మేము ఫస్ట్ న్యూ ఇయర్ రోజున మేము బయటకు వెళ్ళాము చూసారా. ఆ రోజు నేను పట్టీలు అనేవి తెచ్చుకున్నాను అనమాట. పట్టీలు కాదులేండి, పట్టీలకు పెట్టే కొక్కేలు తెచ్చుకున్నాను. పాత పట్టీలు కొక్కేలు ఏమైనాయి అంటే నైనస్టికి పట్టీలు బారైనాయి అని చెప్పి అవి కట్ చేపించి మళ్ళీ బిర్యానీ అని చెప్పి అవి అతికించడం కుదరక నా కొక్కేలు తీసి నైనస్టిక్ తగిలిచ్చాను అనమాట. నాకు లేక అవి తీసి పక్కన పెట్టాను. అవి తెచ్చుకోవడానికి ఇన్ని డేస్ అయితే టైం పట్టిందనమాట. ఎట్లకెళ్ళైతే తెచ్చాను. ఇంతకీ ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు గోల్డ్ కన్నా కూడా సిల్వర్ ఎక్కువ ఉందంట. నేను తీసుకొచ్చినప్పుడు అయితే తులము 900 ఉందనమాట. నేను ఆ కుక్కేలే కాబట్టి 300కి తీసుకొచ్చేసాను. ఇంకా ఆ రోజు డిన్నర్ విషయానికి వస్తే మా హస్బెండ్ ఊరికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడి నుంచి మా అత్త ఫిష్ చేసి తీసుకొచ్చుకున్నారు. ఇంకా కారం కూడా నేను నాన్ వెజ్లో కూడా సంబార్ కారమే వాడుతున్నానని చెప్పి గొడ్డు కారం కొంచెం పంపించింది అనమాట ఉంటే. సో మా పక్కన ఫ్రెండ్ నాకైతే నేను ఫిష్ తినాలని చెప్పి నువ్వు చికెన్ చేస్తే చికెన్ ఇచ్చిందనమాట. ఇంతకీ మా హస్బెండ్ తెచ్చారంటే నాకేమైనా తినాలనిపిస్తుంది అంటే బిర్యానీ తీసుకొచ్చారనమాట. దాంట్లో పీసెస్ కూడా ఉన్నాయంట, నేను చూసుకోలేదు. లాస్ట్లో మా హస్బెండ్ తినేటప్పుడు చూసుకున్నాను. అయినా చికెన్ తిన్నాను కదా అని చెప్పి ఇంకా ఆ రోజు డే అయితే నా డే అయితే ఇలా ముగిచ్చేసాను. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.